వస్తున్నాయి. ఈసారి మళ్ళీ వీడియోస్ ప్లే చేయండి. వాళ్ళంతా కూడా ఒక్కసారి వచ్చి తన పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేశారంటే जो है बिल पे करो जो बोल रहे हैं आपके मुंह पे फेंक आप कहाँ फेंकते फेंको मैडम बिल तो पे करो पहले फेंक दो आप जो गलत कर रहे हैं वो आपका अपना बर्थडे स्पॉइल कर रहे हैं आप मेरे को कोई फर्क नहीं पड़ता है एवरी आपको हर जगह क्लब पे जाके यही करते हैं सर खुद से नहीं करते वो लोग आराम से आके केक देके जाते हैं आप जानबूझ के कर रहे हैं हर जगह देते होंगे मैडम हमारे पर नहीं देते हमको क्या मिलता जो आप ऑर्डर कर रहे हैं सर्व कर रहे हैं क्या मिलता यही तो मिलता ना कंपनी कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं कॉम्प्लीमेंट्री दिए वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं हमसे जो होता है वो दे सकते हैं वो सब आप लोग खा लीजिए हमको नहीं चाहिए आपका खाना जितना हो सकता हमको नहीं चाहिए आपका खाना हमसे जितना हो सकता आप उतना करते हैं Finally, you have paid the bill, right? No. నేను మీడియా కార్డ్ పెట్టుకోవడం మర్చిపోయాను. తప్పైంది నాకు. Right, PCR. సో పబ్ వాళ్ళు కూడా మీపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా వాట్ డూ యూ డిమాండ్ నౌ? సో మీ డిమాండ్ ఏంటి అంటే మీరు అట్ ది సేమ్ టైం అక్కడ ఏమనిపిస్తుంది అంటే అక్కడ డిమాండా ఇప్పుడు డిమాండ్ ఏంటి? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళు జరిగిన ఇష్యూ చూస్తారు. దే ఆర్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్ దే ఆర్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు హిట్ మీ దేర్ ఇంకా నేను చెప్పలేను ఆ మాట మాట్లాడుకొచ్చారు. సో అట్లా మాట్లాడుకొచ్చారు కదా. సో వాట్ యు ఎక్స్పెక్ట్? మీరు వీడియోస్ కంటిన్యూస్గా చూస్తే I kept asking them, do you have a daughter, do you have a wife, do you have a mother? They also scolded you like yes, they went till my parents. They went till my parents. Yes. I said, మీరు మీ మదర్ కడుపు నుంచి పుడితే ఇలా మాట్లాడారు, మీరు ఇలా మాట్లాడారంటే ఒకసారి వెళ్ళి కనుక్కోండి అని కూడా చెప్పారు. అంటే లిటరలీ దే హ్యావ్ గాన్ టు మై పేరెంట్స్, ఎవ్రీవన్. సో నాది డిమాండ్ ఇప్పుడు కూడా ఏం లేదు. నాకు ఫస్ట్ టైం వెన్ ఆర్టీవీ వాళ్ళు మీరు నన్ను అప్రోచ్ చేయడానికి రీజన్ కూడా థింగ్స్ వర్ అవుట్ దేర్. ఐ నెవర్ ప్లీడెడ్ ఫర్ ఎనీవన్ సపోర్ట్. జస్టిస్ గురించి కూడా నేను ఏం పోరాడలేదు. నాకు జరిగేవి నేను పెడుతూ ఉంటా. ఏదున్నా యాక్చువల్లీ అంటే ఇక్కడ మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ కాదు, ప్రీవియస్గా చాలా మంది ఫేస్ చేశారు, స్టిల్ ఫేసింగ్ ఎవ్రీడే. ఇట్స్ ఆన్ గోయింగ్ ఇష్యూ. రీసెంట్లీ ఐ కమ్ అక్రాస్ బేబీ లోన్ సంబంధించి పబ్ కూడా ఒకసారి మనతో పాటు కూడా జాయిన్ అయ్యారు. తను దీనా అందుబాటులో ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్, అండ్ బేబీ లోన్ పబ్లో 2 days బ్యాక్ తను కూడా హట్ అయ్యారు. ఆఫ్ అయినా ఇట్ విల్ గెట్ బ్యాక్ టు అగైన్, మళ్ళీ కనెక్ట్ అవుతారు. సో తను కూడా ఫేస్ చేశారు సిచువేషన్ ని. సో ఇట్స్ కంటిన్యూస్ థింగ్. నాకు దీని తర్వాత తెలిసింది దాని గురించి ఇన్సిడెంట్. అదర్వైజ్ ఐ వాస్ నాట్ ఈవెన్ అవేర్. సో తెలిసినా కూడా ఇట్స్ కంటిన్యూస్ థింగ్ హ్యాపెనింగ్. అక్కడ కూడా 2 మహిళలే హట్ అయ్యారు. తల్లి కూతురు 2 ఉన్నారు. వాళ్ళు కూడా హిట్ చేయడానికి మీరంటున్న వర్డ్స్ ట్రై చేయడానికి వాళ్ళు ట్రై చేశారంట. సో ఇట్స్ కంటిన్యూస్ గోయింగ్ ఆన్. సో బేసిక్గా అంటే కామన్ పబ్లిక్ అయితే టు ద వ్యూవర్స్ ఎవరైనా కూడా ఎగ్జాక్ట్ అక్కడ వరకు వెళ్ళి సిచ్యువేషన్ ఫేస్ చేయకపోవచ్చు. మీరు ఫేస్ చేశారు కదా. సో ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలన్నా లేకపోతే వాట్స్ హ్యాపెనింగ్ రాంగ్ దేర్? బేసికలీ మనము ఇంట్లో చాలామంది తింటారు, లైక్ హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. బట్ దేర్ ఆర్ డేస్ వెన్ యూ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్, ఎక్స్పెరిమెంట్ సంథింగ్ ఎల్స్, లేకపోతే ఒకేషన్స్ కన్నా బయటికి వెళ్తారు, ఆ ఫ్రెండ్స్ని కలుస్తారు. ఫుడ్ అనేది ఇట్స్ బీన్ ప్రేయర్స్లో పెడతారు. వండేటప్పుడు కూడా ప్రే చేసే వాళ్ళు చేసి మరి చేస్తారు. ఐఎమ్ సారీ వచ్చారా? సో డినా జాయిన్ అయ్యారు. డినా దగ్గరికి వెళ్దాం ఒకసారి. డినా గారు చెప్పండి. ఆమె ఆడిబుల్, నేను వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఆర్టీవీ స్టూడియోలో కల్పికా గణేష్ గారు కూడా ఉన్నారు. హాయ్. రీసెంట్లీ గతంలో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ నిన్న 2 days బ్యాక్ ప్రిజం పబ్ లో తను కూడా ఫేస్ చేశారు. లిటరల్లీ తన పైన సుమారుగా 10-20 మంది దాడి చేయడం కూడా వచ్చారంటే తను చెప్తున్నారు. సో ఏంటి, ఇట్స్ కంటిన్యూస్ గోయింగ్ ఆన్. గతంలో చాలా మంది సామాన్యుల పైన కూడా, కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో పబ్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళపైన కూడా దాడులు జరిగాయి. బట్ వెన్ యూ పీపుల్, కల్పికా గణేష్ గారు కానివ్వండి, మీలాంటి వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పుడు యూ టేక్ ఇనిషియేటివ్ స్టెప్. ఇలాంటి జరుగుతుందని చెప్పడం కోసం బయటికి వస్తున్నారు. మీరు లైవ్స్ ద్వారా ఏదో రకంగా వాళ్ళకున్నటువంటి మేనేజ్మెంట్ యొక్క సిచ్యువేషన్ బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏం జరిగింది మీ విషయంలో? ఇప్పటివరకు మీరు ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అప్డేట్ ఏంటి? మేము కంప్లైంట్ ఇచ్చామండి. సేమ్ ఇలానే మాకు ఎక్కువ బిల్లు వేయడం వల్ల మేము యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఆ ప్లేస్ ఎలా ఉందంటే యాక్చువల్గా కొంచెం సరౌండింగ్స్ బాగుంటుంది. డే టైంలో యూత్ వస్తారు. అది బార్ అండ్ కిచెన్ యాక్చువల్ చెప్పాలంటే. చాలా మంది కామెంట్స్లో పెడుతున్నారు తల్లి బిడ్డ పబ్కి వెళ్ళడం ఏంటనేది. అది రిలాక్సేషన్, లైవ్ మ్యూజిక్ కోసం వస్తారు, రిలాక్స్ సరౌండింగ్స్ బాగుంటాయి. ఈ రోజుల్లో ఎట్లా అంటే యూత్ కానీ ఎవరైనా కూడా డే అంతా నడుస్తుంది, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. మంచి పీస్ఫుల్గా ఉండడం కోసం కొంచెం రిలాక్స్ అవ్వడానికి వెళ్తుంటారు. దీన్ని తప్పుగా పడి ట్రోల్ చేయడం ఒకటి. అందులో వీళ్ళు ఇది అవకాశంగా తీసుకొని ఎంతమందితో చేస్తున్నారు, ఇట్లా బిల్లులు
ఎక్కువ వేయడము మేము చూసుకున్నాం కాబట్టి మేము అడిగామన్నమాట. చూసుకోకుండా ఎంతోమంది వచ్చి వెళ్తుంటారు బయట నుంచి వచ్చినప్పుడు. అది మెయిన్ సిటీ జూబ్లీ హిల్స్ అంటే ఎంతోమంది అక్కడ వచ్చి వెళ్తుంటారు. వాళ్ళ మీద ఇట్లా ఎక్కువ బిల్ వేసుకోవడము, మళ్ళీ ఇంకోటి సర్వీస్ ఛార్జ్ ఎక్స్ట్రా వేస్తారు. సరే రిఫండ్ ఇస్తే సర్వీస్ ఛార్జ్ కస్టమర్ని అడిగేయాలి కదండి. రిఫండ్ ఇచ్చారు, మరి జిఎస్టీ ఉంటుంది కదా, అయినా మేము దాని గురించి ఏం అడగలేదు. అడగకుండా ఇలా ఎంతమందితో చేస్తారు, ఇది మీ డైలీ బిజినెస్, ఎంతమంది కస్టమర్ల మీద ఎంత మీరు సంపాదిస్తున్నారు అడిగినందుకు వాళ్ళు మా మీద అటాక్ చేసి వీడియో తీయడానికి పోతే వల్గరగా మాట్లాడారు. నేను అన్నాను మీరు జాగ్రత్త మాట్లాడినారు, కంట్రోల్ పెట్టుకోండి. వీడియో తీయడానికి వెళ్తే ఇమ్మీడియట్ గా మా మీద అటాక్ చేసేసారు, ఫోన్లు లాగేసుకున్నారు. అయితే నేను అన్నాను నేను 100 కాల్ చేస్తాను, పోలీస్కి ఫోన్ చేస్తాను అంటే ఏం చేసుకుంటావు చేసుకున్నట్టు నాకు ఫోన్ డైల్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. పబ్ వాళ్ళ స్టాఫ్ మొత్తం పబ్ యాజమాన్యం అందరు కలిసి దాడికి దిగారంట, అక్కడ ఒకరిద్దరు కాదు. ఇంకోటి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎప్పుడు సోషల్ మీడియా పోస్ట్ పెట్టాక ఆ న్యూస్ వైరల్ అయ్యాక ఎఫ్ఐఆర్ అయింది. ఆ నైట్ అంతా మేము పిఎస్లో కూర్చున్నాం. 5 వరకు ఓనర్స్ డ్రింక్ చేస్తూ కూర్చుంటే మేము కస్టమర్స్ అనుకున్నాం వాళ్ళని తీసుకొని రండి, మీరు అరెస్ట్ చేయండి, వాళ్ళ బ్లడ్ శాంపిల్ తీసి టెస్ట్ చేయించండి, డ్రింక్ చేసి మా మీద అటాక్ చేశారని చెప్పాను నేను. ఓకే, సో ఫైనల్లీ ఏం జరిగింది ఇప్పుడు? వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయిందా? పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారా? ఎఫ్ఐఆర్ అయింది కానీ అరెస్ట్ అవ్వలేదు వాళ్ళు. ఎందుకు అంటే అబ్స్కాండింగ్ అని చెప్తున్నారు, ట్రేస్ చేస్తే దొరకట్లేదు అని చెప్తున్నారు. మరి ట్రేస్ చేయడానికి ముందు నేను ఇమీడియట్ గా 5 minutes లో వచ్చాను కదా, అప్పుడు ఎందుకు తీసుకురాలేదని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సో ఈ 1 week లోనే 2 instances లో బేబీలోన్ అండ్ ప్రిజం 2 instances లో కూడా ఆల్మోస్ట్ 2 చోట్ల అమ్మాయి మహిళలే ఉన్నారు. అక్కడ వారిని బాధించారు. సుమారుగా 10-12 మంది మిమ్మల్ని డోర్స్ క్లోజ్ చేసి మరి హట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. డిసెంబర్ కల్పిక గణేష్ విషయంలో కూడా అదే జరిగింది. సో అక్కడ ఏం జరుగుతుంది అసలు? వాట్స్ రాంగ్ విత్ పబ్ లో ఏం జరుగుతుంది? మహిళలు అంటే ఏం చేయలేరు. ఒక 2 మగవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు తిరగబడి కొట్టలేరు, మహా అయితే అరుస్తారు తిడుతారు కదా. ఇదే ఇష్యూస్ ఎక్కువ జెంట్స్ మీద జరగట్లేదు, వాంటెడ్లీ మహిళల మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అక్కడ వాళ్ళ ఎట్లా అంటే వాళ్ళ సెటప్ అంతా పేరుతోని మంచి ప్లేసెస్ ఎట్లా పెడతారంటే హై ప్రొఫైల్ వాళ్ళు రావాలని. దీన్ని అలసో తీసుకొని వీళ్ళు ఇలా చేస్తున్నారు. అందరూ చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటారు కదా అని లైట్ తీసుకుంటున్నారు. కానీ ఎవరో ఒకరు కొన్ని ఇష్యూస్ లో ఇట్లా బయటకి మీ ఇన్స్టాన్స్ లో చూస్తుంటే ఒకరు కనుక నిజంగానే ఓవర్ డ్రింక్ చేసి ఆ బిల్ ఇచ్చినా కూడా ఎంత కట్టి 1000 రూపాయలు ఉంటారు అన్నట్టుగా చాలా ఈజీగా ఇచ్చేసి ఉంటారు. కానీ మీ విషయంలో మీరు ఫైండ్ అవుట్ చేస్తారు కాబట్టి ఇష్యూ అయింది అది. అవును రైట్. ఇక్కడ మనతో పాటుగా NTVS నవ తెలంగాణ విద్యార్థి శక్తి నుంచి పవన్ కుమార్ అందుబాటులో ఉన్నారు.